నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం తెలుసుకోవలసిన మరి యొక్క రాశి మిథున రాశి. మిథున రాశి అనేది రాసుల పరంగా మిథున రాశి అనగానే దాంట్లోకి ఏమేమి నక్షత్రాలు వస్తాయి జనరల్గా మిథున రాశి అనేటప్పటికి మనకి తెలిసి ఈ యొక్క మృగశిర 2 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు. ఇది మిథున రాశి. అలాగే మనం మామూలుగా సన్ సైన్స్ ప్రకారం తీసుకుంటే జెమిని, అలాగే మిథున లగ్నం. ఎవరైనా సరే సాధారణంగా మిథున రాశిలో కానీ మిథున లగ్నంలో కానీ లేకపోతే మిథున సన్ సైన్స్ ఎలాగైనా సరే వ్యక్తులకి దీంట్లో వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే లక్షణాలు మనం మాట్లాడేది. ఫలితాలంటే జన్మకుండలి, ఇక్కడ మనం జన్మకుండలి కాదు, మామూలు వ్యక్తి యొక్క లక్షణాలను ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే సాధారణంగా మిథున రాశిలో పుట్టిన వాళ్ళు వీళ్ళకి చాలా సౌమ్య స్వభావం అనేది ఫస్ట్ పాయింట్. మృదువుగా ఉంటారు, అంటే ప్రతి విషయంలో కూడా ఇతరులకి అనుగుణంగా వెళ్ళడానికి ప్రయత్నం ఫస్ట్ చేస్తారు. అంటే ఏ పని చేస్తే ఏ రకమైన ఇబ్బంది అవుతుందో, ఈ పని చేయొచ్చా చేయకూడదా అనే సంశయం అనేది వీళ్ళలో ఒకటి మనం అధికంగా చూడొచ్చు. అంటే ఇతరులకి అనుకూలంగా ఉండడం, చొరవ తక్కువగా ఉండడం, మొహమాటం అధికంగా ఉండడం, ఏ పని చేస్తే ఏ రకమైన ఇబ్బంది ఎదురవుతుంది, చెయ్యొచ్చా చెయ్యకూడదా అని రకరకాల సంశయం అనేది మనసులో అధికంగా ఉండడం, ఈ రకమైన లక్షణాలు అనేవి వారిలో మనం చూసినప్పటికీ కూడా చాలా హాస్యప్రియత్వం అనేది ఉంటుంది వీళ్ళలో. అంటే చాలా ఫన్నీగా మాట్లాడతారు, వాగ్దాటి కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే రచనా నైపుణ్యం కూడా చాలా బాగుంటుంది, అంటే రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి, మాట్లాడే విధానం బాగుంటుంది. అలాగే ధర్మం, ఏది న్యాయం ఏది కరెక్ట్ అన్న విషయాల్లో బేరీజు వేసే విషయంలో కూడా చాలా చక్కగా, అంటే ఏదైనా విషయం ధర్మాలకు సంబంధించింది కానీ న్యాయానికి సంబంధించిన విషయం కానీ వీళ్ళ మధ్యవర్తిత్వానికి సంబంధించి కానీ, అంటే వ్యక్తులకి రాజీ చేయడంలో మీడియేటర్షిప్ విషయంలో కానీ, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఇబ్బంది ఉంటే వాటిని కలపడానికి చేసే ప్రయత్నాల్లో కానీ వీళ్ళు చాలా చక్కగా మంచి మీడియేటర్లుగా కూడా ఉపయోగపడతారు. అంటే ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి, పాదరసంలాగా వీళ్ళకి ఆలోచనలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రతి విషయాన్ని చాలా నిశ్చితంగా పరికిస్తారు. అంటే ఏదో చూసేసాం మాట్లాడేసాం అని కాదు, ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడాలి అంటే అనర్గళంగా మాట్లాడడానికి ముందు దాంట్లో ప్రతిదీ బేరీజ్ వేసుకుంటారు. అవునా, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఇదే. అంటే వీళ్ళకి సాహిత్యం అంటే చాలా ఇష్టం, అలాగే సంగీతం అంటే చాలా ఇష్టం, కళలు అంటే చాలా ఇష్టం. అన్నీ అంటే వీళ్ళకి అన్ని రకాల కళలు, చాలా చాలా గ్రంథ రచన, అలాగే గ్రంథాలతో పాటు జర్నలిజం, ప్రతి విషయం కూడా వీళ్ళకి, మ్యాథమెటిక్స్, జ్యోతిష్యం, అన్ని రకాల సబ్జెక్టులు, పుస్తకాలంటే వీళ్ళకి చాలా చాలా మమకారం ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి భోగభాగ్యాలు అధికంగా ఉన్నా కూడా తెలియని అసంతృప్తి అనేది ఉంటుంది. వీళ్ళలో 2 కోణాలు ఉంటాయి. అంటే ఏంటంటే ఒకటి ముఖ్యంగా వీళ్ళ చుట్టాలకి అంటే బంధువర్గానికి కానీ వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి కూడా వీళ్ళకి విషయాలు చాలా వరకు తెలియదు. అంటే ప్రతి విషయాన్ని వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, అదో కోణంలో వీళ్ళు ఉండిపోతారు, ఏ కష్టమైనా సుఖమైనా వీళ్ళు అనుభవించడం. అలాగే ఇంకా ఏంటంటే ఇతరులకి సహకరించే విషయంలో కానీ ఆలోచన చేసే విషయంలో కానీ లేకపోతే ఏదన్నా ఒక ముఖ్యమైన విషయంలో ఇది చేద్దాం వద్దా అనుకునే దాంట్లో ఎక్కువ వీళ్ళు ఇమీడియట్గా డెసిషన్ తీసుకోపోవడం అనేది ఒకటి వీళ్ళలో ఉండే ఒక పెద్ద బలహీనత. అంటే వీళ్ళు ఆలోచిస్తూ ఉండగానే ఆ పని పోస్ట్పోన్ అవ్వడం కాదు, ఆ పని అయిపోతుంది. అంటే వీళ్ళు తొందరగా డెసిషన్ తీసుకోపోవడం వల్ల వచ్చిన అవకాశాలని చాలా వరకు కోల్పోయే అవకాశం అనేది వీళ్ళ దాంట్లో మనం చూస్తాం. అలాగే ఇంకొక కూడా ఏంటంటే సంతానం అనేది వీళ్ళకి పిల్లలంటే చాలా చాలా మమకారం అయినప్పటికీ కూడా వీళ్ళకి సంతానము వీళ్ళు ఆశించిన స్థాయిలో వాళ్ళు గౌరవం ఇవ్వటం లేదని వీళ్ళు కొంత బాధపడుతూ ఉంటారు. అంటే ఆ రెస్పెక్ట్ అనేది వీళ్ళు ఆశించిన స్థాయిలో లేదు అన్న విషయంలో ఇదవడం. వీళ్ళ పిల్లలు కూడా మంచి ఫైన్ ఆర్ట్స్, లలిత కళల్లో బాగా రాణిస్తారు. అంటే ఏదో ఒక మంచి ఆర్ట్ ఉంటుంది, అంటే భరతనాట్యమో సంగీతమో ఏదో ఒకటి చిత్రలేఖనమో దేంట్లోనూ వీళ్ళ పిల్లలు బాగా రాణించడం అనేది. అలాగే వీళ్ళకి పితృర్జితం అనేది చాలా వరకు లభించకపోవడం, లేకపోతే తండ్రితో ఏదైనా వైఖరిలో కొంత విభిన్నమైన వాళ్ళకి కొంత మాటల్లో ఏదైనా సరిపోకపోవడం కానీ, అలాగే వీళ్ళకి అన్నదమ్ములు ఉన్నా కూడా ఒకళ్ళు మంచి స్థాయిలో ఉంటే ఒకళ్ళు మామూలు స్థాయిలో ఉండే అవకాశాలు లాంటివి. అలాగే వీళ్ళకి ఇంకా రెండో విషయం ఏంటంటే వీళ్ళకి సంబంధించి ఆరోగ్య విషయం, ప్రతి విషయంలోనూ ద్వంద్వ వైఖరి అన్నమాట. అంటే ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు బాగుండకపోవడం అనేది, లేకపోతే తండ్రి యొక్క కోఆపరేషన్ కానీ తండ్రి యొక్క ఆర్జితం కానీ వీళ్ళకి లభించే విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్లో వీళ్ళకి కొంత ఆశించిన స్థాయిలో లేకపోవడం అనేది. తర్వాత వీళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు కదా, కాబట్టి వీళ్ళకి ఏంటంటే
అనవసరమైన టెన్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి చిన్నదాన్ని కూడా ఎక్కువ భూతద్దంలో చూస్తారు. ఇమీడియట్గా అది అయిపోయింది అని అనుకోరు. ప్రతి చిన్న విషయంలోనూ మొట్టమొదటిది మనోదౌర్బల్యం అనేది, అంటే మానసికంగా వీళ్ళకి స్థిమితం తక్కువగా ఉండడం, అలాగే భీతి, అనవసరమైన భీతి, ప్రతి విషయంలో ఎక్కువ ఆలోచించి ఇంత ఉన్నా దాన్ని ఎక్కువగా ఆలోచించుకొని ఇంకేదైనా జరిగిపోతుందేమో అని అనుకోవడం. తర్వాత నిద్ర అనేది కూడా వీళ్ళకి సరిగ్గా ఉండదు. సాధారణంగా అంత ఈజీగా నిద్రపోవడం అనేది లేకుండా దానికి సంబంధించి, అలాగే ఎక్కువ ఆలోచనలతో శిరోవేదన అంటే హెడేక్కి సంబంధించిన విషయాలు, అంటే జీర్ణ సంబంధమైన విషయాలు, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి, ఇలాంటి వాటికి ఆస్కారం ఒకటి వీళ్ళ దాంట్లో మనం గమనించుకోవచ్చు. అలాగే రాస్తూ ఉండిపోమంటే ఎంతైనా రాయగలరు. ఏ విషయాన్ని చెప్పమని అనర్గళంగా చెప్పగలరు. అన్ని శాస్త్రాల్లోనూ ప్రవేశం ఉండి ప్రతి విషయం గురించి మాట్లాడడంలో చాలా ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తారు. వయస్సు మళ్ళినా కూడా వాళ్ళు అది కనబడకుండా చాలా చక్కగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు, అందరినీ ఆకట్టుకుంటారు. అందరితో జనాకర్షణ అనేది కూడా వీళ్ళకి విశేషంగా ఉంటుంది. ఎవరిని నొప్పించరు, చొరవ తక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకి తొందరగా కోపం రావడం, దాన్ని వాళ్ళు రియాక్ట్ అయిపోవడం ఇలాంటివి ఉండవు. ప్రతి చిన్నది కూడా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు లాంటివి ఒకటి ఉంటుంది. కానీ ఏంటంటే వీళ్ళు జాగ్రత్త పడవలసిన ప్రధానమైన విషయంలో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, అవకాశాలు వచ్చినప్పుడు దాని విషయంలో వీళ్ళు సద్వినియోగపరుచుకునే సందర్భంలో ఏదన్నా ఒక పనిని చేద్దామా వద్దా అనే సంశయం వల్ల అవకాశాలు పోగొట్టుకునే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయి. నమస్కారం.